కెరీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. మీ డైరెక్టర్ గురించి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తున్నాడంటే, అంటే నీకు క్రికెట్ తెలుసుంటే ఓకే, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ రన్స్ వచ్చేస్తాయని చెప్పి. అరిశేష్తో మూవీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, పక్కా సక్సెస్ ఫార్ములా మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. బట్ మీతో ఎక్కువ కాలం నుంచి ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు. ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా ఇక్కడ జానర్ షిఫ్ట్ కొట్టి. యా, ఇన్ఫ్యాక్ట్ మేము అన్ని ఫార్ములాస్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. ఎందుకంటే నేను సినిమా చేస్తే ఆ థ్రిల్లర్, గన్ను పట్టుకుంటాను, ట్విస్ట్లు ఉంటాయి, ఇలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఆలోచిస్తాను. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం. కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రేమ కథ అని అంత గట్టిగా పెద్దగా రాసి మరి నేను ట్విస్ట్లకి వెళ్ళకూడదు, ఫీలింగ్కి వెళ్ళాలి, షాక్కి వెళ్ళకూడదు, సర్ప్రైజ్కి వెళ్ళాలి కరెక్ట్ అని గుచ్చి ప్రయత్నించిన సినిమా ఇది. లోపల చిన్న భయం చేస్తున్నప్పుడు, మన దేనికైతే జనాలు మనని గుర్తించారో మనం దానికి అగెన్స్ట్గా వెళ్తున్నాం. కానీ నాకున్న ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు చేయకపోతే ఇంకొక 2-3 సినిమాలు తర్వాత ఏమవుతుందంటే, ఏముందిరా ఎప్పుడో కనబట్టుకుంటాడు 15 నిమిషాలు కూడా ట్విస్ట్ అంటారు. ఇప్పుడు ట్విస్ట్ని ఎలాగైతే గొప్పగా చెప్తున్నారో ఒక 3 సినిమాల తర్వాత అలవాటైందేగా అని అంటాం. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, గత 2 ఇయర్స్లో నాకు ప్రతి నెల 10 స్క్రిప్ట్లు ఆఫర్లు వస్తాయి నాకు. అందులో ఒక 5-6 పోలీస్ ఆఫీసర్ వస్తాయి. ఓకే, నాకు అర్థమైపోతాం అవే చేస్తే ఒక మార్క్ పడిపోతుంది. అంటే పోలీసు, ఆర్మీను, దేశాన్ని కాపాడేవాడు ప్రతి దాంట్లోనే అదే అయ్యేసరికి ఇంకా మనం అవే చేస్తే మనని ఇంకా వేరే వాటిలో గుర్తించరు. అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాను, 90s అక్షయ్ కుమార్ గారు అన్నిట్లో కిలాడి 420, మిస్టర్ అండ్ మిస్సెస్ కిలాడి, ఇంటర్నేషనల్ కిలాడి, ఈ కిలాడి, ఆ కిలాడి. సడన్గా హేరా ఫేరీతో నమస్తే లేనంత ఫుల్ కామెడీ అనాలి. ఈ రోజున అక్షయ్ కుమార్ అంటే మనం కామెడీ అండ్ యాక్షన్ 2 కలిపి అనుకుంటాం. సో నేను అది బిల్డ్ చేసుకుంటున్నాను, ఒకే బ్రాండ్లో ఉండకూడదు.